మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక. పేరు పేరున మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభవేళ మీకు ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతాను. సహజంగా మనం అంతా దేవుని దయను కోరుకుంటాం. ఏ మతమైనా ఏ కులమైనా ప్రతి మనిషి దేవుని దయ లేకుండా ఏమీ చేయలేం అనే మాట అంటూనే ఉంటారు. మీరు కూడా విన్నారు కదా. మరి దేవుని దయ మన మీదకి రావాలి, ఆయన మనల్ని మన కుటుంబాలను క్షేమంగా ఉంచాలి అని కోరుకుంటే కోరిక తప్పేం కాదుగా. కానీ ఆ కోరిక నెరవేర్చబడి తిరిగి మరలా నీ మీద నీ కుటుంబం మీద ఆయన దయ చూపాలి అని కోరుకుంటే మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటగా రాయబడింది. ఆ విషయాన్ని మీరు చాలాసార్లు విన్నారు, చాలాసార్లు చదివారు. కానీ మరొకసారి నేను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తే బాగుండు అనిపిస్తుంది. యెషయా గ్రంథం 55:7 వాక్యంలో చక్కని మాట రాయబడింది. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల. ఈ మాట మీకు అర్థమై ఉంటుందిగా. అంటే దేవుడి దయ మన మీదకి రావాలి అన్నా, దేవుడు మన మీద జాలి పడాలి అనుకున్నా, నువ్వు మొదట ఆయన వైపు తిరగడం అలవాటు పడాలని నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైనట్టు చెప్పాలి అంటే, ఆయన వైపు తిరగకుండా జీవించామనుకోండి, అంటే వెన్ను భాగాన్ని ఆయనకు చూపినట్టు ఉంటుంది. ఆయన వైపు తిరిగావు అనుకోండి, నీ ముఖం ఆయనకు కనబడద్దు, ఆయన ముఖం నీకు కనబడదు. నీ జీవితంలో దేవుడు ఎప్పుడైనా నీ ముఖాన్ని చూడగానే నీకు తప్పకుండా కార్యం చేస్తాడు. కొన్నిసార్లు మన పిల్లల్ని నేరుగా మన దగ్గరికి పిలిచి చూసినప్పుడు ఆ కళ్ళల్లో నీళ్లు కానీ, ఒక రకమైన భయం ఆందోళనతో ఉన్నట్టుగా కానీ, ముఖం ఎర్రబడిపోయినప్పుడు కానీ తల్లి వెంటనే దగ్గరకు తీసుకుని ఏమైంది నీకు అంటూ భయానికి కారణమైన, కళ్ళలో నీళ్ళకు కారణమైన తాను అనుభవిస్తున్న అది ఆ ముఖంలోనే కనిపిస్తూ ఉంటుంది. తల్లి వెంటనే హక్కును చేర్చుకుని సమస్యను తెలుసుకుని పరిష్కరించి అది మర్చిపోయేట్టుగా ఆ తల్లి ఆ బిడ్డ కౌగిల్లో తీసుకుని భద్రపరుస్తుంది. కొద్దిసేపు అయ్యాక మళ్ళా ముఖం వికసిస్తుంది. నవ్వు అతని పెదవుల మీద మనం చూస్తాం. అదే కార్యక్రమం మన జీవితంలో కూడా జరుగుతుంది. మనం దేవునికి ఎంతసేపు ఎడంగా ఉండడం, దూరంగా ఉండడం, వెన్నుభాగాన్ని చూపిస్తున్నాం కానీ ముఖాన్ని చూపించకపోవడమే ప్రమాదకరం. ఆయన అంటాడు, మీరు నా వైపు తిరగండి, నేను తప్పనిసరిగా నీకు మేలు చేస్తాను, జాలి పడతాను. మీరు నా వైపు తిరగడం అంటే మొదటి మాట ఏమిటో తెలుసా? భక్తిహీనుల మార్గం మానాలి, విడవాలి. రెండవది, మీ దుష్ట తలంపులు మానాలి. అంటే మనుషుని హృదయంలో రెండు ఉంటాయి. ఒకటేమో దుష్ట తలంపులు, మరొకటి ఏమంటే భక్తిహీనుల మార్గాలు. ఇవి ఉన్నంతసేపు దేవుని మార్గంలోకి రాలేం, దేవుని వైపు తిరగలేం. దుష్ట తలంపులు ఉన్నంత కాలం దేవుని గురించిన తలంపులు మనలోకి రావు. ఇదంతా ఎరిగిన సత్యమేగా. అయితే ఈరోజు జరుగుతున్నది ఏమిటంటే, మనుషుడు చెడ్డ తలంపుల వలన, అంటే దేవుని తలంపుల కంటే నాకు గొప్పవి అనుకుంటూ మనిషి వెళ్ళిపోతానే ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు, మీ తలంపులు తక్కువ, నా తలంపులు ఆకాశానికంటే ఉన్నతమైనవని. కనుక ఇప్పుడు నువ్వు వెండో బంగారమో ఏదో ఇవ్వనక్కరడా. ఒక్కసారి నీ భక్తిహీనతను, నీ దుష్టుల సహవాసపు ఆలోచనలను విడిచిపెట్టి నేరుగా ఆయన ముఖం వైపు తేరి చూస్తే నీ పరిస్థితి అంతా ఇట్టే గమనించగలిగిన వాడు. గమనించాక జాలి పడతాను అని రాసిన ఎంత బాగుందా మాట. అంటే దేవుడు జాలి పడేటట్టుగా నీ ముఖాన్ని ఆయన కనబడనివ్వాలి, నీ తలంపులు వదులుకోవాలి, మారాలి. అవి చేసిన వెంటనే జాలిపడిన దేవుడట నేను ఒక ఉన్నత స్థాయికి నడిపించడానికి ఇష్టపడతాడు. మరలా తిరిగి మంచి రోజులు రాబోతుంది. మీరు దేవునికి దూరంగా ఉన్నంత కాలం మంచి జరగాలనుకున్నా జరగదు, మంచి క్రియలు చేయాలన్నా వల్ల కాదు, మంచిగా బ్రతకాలనుకున్నా సాధ్యం కాదు. మరి ఈ చిన్న మార్పుతో నీ యొక్క దుష్ట తలంపులను, భక్తిహీన మార్గాలు వదిలి ఆయన వైపు తిరిగెత్తి నీ ముఖాన్ని ఆయన చూపిస్తుంటే నీ కన్నడను చూసి, నీ పతనాన్ని చూసి సరిచేసి మరలా జాలిపడి ఓ చక్కని మంచి రోజులు వచ్చాడుగా ప్రభు చేయబోతున్నాడుగా. ఈరోజే ఆ పని నువ్వు ప్రారంభిస్తే మీ కుటుంబానికి దీవెన, నెమ్మది, క్షేమం కలగబోతుందిగా. ఆ ఒక్క పని మీరు చేయండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ ముఖాన్ని నేరుగా చూడడానికిని, నీ ముఖకాంతి వారి మీద పడేట్టుగా కార్యం చేయండి.
ఈ దిన కార్యక్రమాలలోనూ కుటుంబ సౌఖ్యం, ఐక్యత, ఆనందం, సంతృప్తి, కావలసిన నెమ్మదిని, సుఖమయమైన జీవితాన్ని ప్రార్థన అనుభవంతో నడిపించి అవసరాలు తీర్చండి. కంచివేసి కుటుంబాన్ని కాపాడండి. ప్రార్థనలో పెంచండి. రక్షణ భాగ్యంలో నిలపండి. అడిగిన దానికన్నా గొప్ప కార్యాలు చేసి దీవెనకరంగా చేయండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.